హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. కాసేపట్లో ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ వెళ్లనున్నారు. అటు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో మరోసారి క్లోజ్ టీమ్ ఎస్బీ తనిఖీలైతే చేపట్టింది. అగ్ని ప్రమాద సమయంలో ఎవరెవరున్నారో దానిపై ఎస్బీ ఆరా కూడా తీస్తా ఉంది. ఇక కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం మీద ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మొదటి అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం నిన్న 10 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం మీద ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కంప్యూటర్ ల్యాబ్ తో పాటు ఆ తర్వాత ఎవిడెన్స్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంబంధించింది కాబట్టి ఈ వివిధ కేసులకు సంబంధించినటువంటి స్టోర్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా మొత్తం ఖాళీ బూడిదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి అన్ని అంశాల మీద నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. అయితే మరి కాసేపట్లోనే ఈ ఘటనా స్థలికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా చేరుకోబోతున్నారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా ఆ సిబ్బంది నుంచి ఆమె అడిగి తెలుసుకోబోతోంది. ఇదే కాకుండా ఈ ప్రమాదంలో సుమారుగా 40కి పైగా కంప్యూటర్లు, ఆ తర్వాత హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు కూడా దగ్ధమైనట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ నాంపల్లిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ని సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటికే ఒక పర్యాయం క్లూస్ సేకరించింది. అయితే ఈ రోజు మరోసారి క్లూస్ సేకరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోసారి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో క్లూస్ ఈ రోజు మళ్ళీ తనిఖీ చేయబోతుంది. మరోసారి క్లూస్ కూడా సేకరించేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్బీ కూడా తనిఖీలు చేయబోతుంది. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారు, అసలు వాస్తవానికి ఆ సమయంలో ఎవరు ముందుగా చూశారు, తర్వాత ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనేటటువంటి అంశాల మీద ఇప్పటికే ఎస్బీ ఆరా తీస్తుంది. మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు సంబంధించినటువంటి కార్యాలయంలో సీసీటీవీలను కూడా ఇప్పటికే స్పష్టంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఆ ఫుటేజ్ ను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందన్న అంశాల గురించి కూడా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే సీసీటీవీ ఫుటేజ్లను సైతం పరిశీలిస్తున్నారు. ఇదొక అంశం అయితే ఇప్పటికే అగ్ని మాపక సిబ్బంది నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఘటనా స్థలికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేసిన తర్వాత ప్రధానంగా ఎంసీబీ వద్ద ఉన్నటువంటి స్విచ్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. సో అక్కడ నుంచే ఈ మంటలు ప్రారంభమైనట్టు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చామంటూ కూడా నిన్న ఈ 5DG కూడా స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ అగ్ని ప్రమాదంలో ప్రధానంగా హార్డ్ డిస్క్ లో ఆ తర్వాత సీజ్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ సీజ్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఖాళీ బూడిదయ్యాయి. సో వీటిలో డేటా ఉందా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే చాలా కీలకమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా ఉన్నట్టుగానే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తులో ఈ అన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి నాంపల్లి పోలీసులు మాత్రం ఈ అగ్ని ప్రమాదం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా ఘటనా స్థలికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.